హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, మనకి పర్ డే మనకి ఎంత వస్తుందా, పర్ మంత్ మొత్తం కలిపి మనకి ఎంత మిగులుతుందా, డీజిల్ మెయింటెనెన్స్ పోగా అనే మీకు లెవెల్లో డ్యూటీ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాబ్ బిజినెస్, క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి, క్యాబ్ కొనాలి, క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది మనం స్టార్ట్ చేసే ముందు ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకు లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా కామెంట్స్ ఉంటే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడైనా మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనమైతే ర్యాపిడో ఓలా అయితే ఆన్ చేసేద్దాం. ఆల్రెడీ మనం ఆన్ చేసాము, డ్యూటీ ర్యాపిడో ఓలా ఆన్ చేసేసాము. అలాగే మనకి ఓలాలో ఒక రైడ్ కంప్లీట్ అయింది. ఎర్లీ మార్నింగ్ 6కి లాగిన్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసి 7 అవుతుంది టైము. 6కి లాగిన్ అయ్యాను. ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. 500 అయితే అమౌంట్ వచ్చింది మనకి. ఇంకా చూద్దాం, మరి నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము మొత్తం చెప్తా చూడండి, ఎన్ని కిలోమీటర్లు తిరిగాము. ప్రజెంట్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న 32 కిలోమీటర్స్ అయితే ఇప్పటికైతే ట్రావెల్ చేశాను. ఇదిగోండి 32 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 20 ఇచ్చింది మైలేజ్ అనేది. ట్రాఫిక్ ఏమి ఉండదు కదా, అందుకు ఓలాలో చేశాను ఆ రైడ్ కూడా. అది కూడా మీకు చూపిస్తాను. ప్రతి రైడ్ అనేది ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము, ఎంత టైం పట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఫుల్ డీటెయిల్గానే చెప్తాను. ఈ బుకింగ్ వచ్చేసి ప్రైమ్ షెడాను కోంపల్లి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చాను. ఇది ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్. 503 రూపీస్ కస్టమర్ పే చేసిండు. మన ఎర్నింగ్ వచ్చేసి 516 రూపీస్. జిఎస్టీ వచ్చేసి 25 రూపీస్ అయితే కట్ చేసిండు. 516 రూపాయలు వచ్చినాయి మనకి. 28.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 48 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి. అంటే ఇంకా ఒక రైడే కంప్లీట్ అయింది. 516 రూపాయలు. నెక్స్ట్ రైడ్ కోసం అయితే ఏం పర్లేదు మనకి. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్లో ఉన్నాయి. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 30 జూన్ మండే 7 అవుతుంది టైము. 6కి లాగిన్ చేశాను ఆల్రెడీ. చూద్దాం, మరి ఈరోజు ఎర్నింగ్ అనేది ఎలా ఉంటుందో మీకు అనేది చూపిస్తాను. ఈరోజు వచ్చేసి మండే. ఈరోజు చూడాలి. ఇంకా ఈరోజు లాస్ట్ 2 డేస్ నుంచి అయితే మనకు మార్నింగ్ పూట ఏం లేవు బుకింగ్స్. ఈరోజు అన్న ఏమన్నా ఉంటుందా అని చూడాలి, ఈరోజు నుంచి అన్నా. ఓకే, అయితే చూద్దాం, మరి వెయిట్ చేద్దాం మరి రైడ్ కోసం అనేది. మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏమన్నా పడ్డాకైతే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్స్ అయితే ఏం పర్లేదు. ఓకే, మరి అయితే నెక్స్ట్ రైడ్ ఏమన్నా పడ్డాకైతే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకి 92 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ఇంకా 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి. ప్రజెంట్ వచ్చేసి బీరంగూడలో ఉన్నాం. 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి, చూపిస్తే చూడండి. ఇదిగోండి ఇప్పటికైతే ట్రావెల్ చేసింది 92 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 19.3 పర్ లీటర్ అనేది ఇచ్చింది. మొత్తం ఓలాలోనే చేశాను. గచ్చిబౌలి నుంచి పికప్ శిల్పా లేఅవుట్ డ్రాప్. ఇది ఓలాలో 144 రూపీస్ క్యాష్ కలెక్ట్, మినీ బుకింగ్ ఇది. దీనికి వచ్చేసి జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 152 రూపీస్ ఇచ్చిండు. 8.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 16 మినిట్స్ అయితే టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి జూబ్లీ గార్డెన్స్ కొండాపూర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి అడ్డాగూడ కూకట్పల్లిలో డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 203 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 215 రూపీస్ ఇచ్చిండు. 8.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 17 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి గచ్చిబౌలి డ్రాపు. గ్రీన్ ల్యాండ్ కాలనీ గచ్చిబౌలి డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 273 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ అయితే కట్ చేసుకుండు.
మనకు వచ్చేసి 289 రూపీస్ ఇచ్చిండు. 11.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 43 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడులో. అన్ని మినీ బుకింగ్సే పడినాయి, సెడాన్ బుకింగ్స్ అయితే ఏం పడలేదు మనకి. నెక్స్ట్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి పికప్ బీరంగూడ డ్రాపు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ కాడ పికప్ చేసుకున్నాను. మధురా నగర్ కాలనీ బీరంగూడ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 309 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 16 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 327 రూపీస్ ఇచ్చిండు. 19 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 38 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. అంటే ఇంకా కరెక్ట్గా వచ్చేసి 1500 అయితే అయ్యింది. ఉన్న బుకింగ్స్ అయితే అయిపోయినాయి ఓలాలో. ఇప్పుడైతే ర్యాపిడో అయితే ఆన్ చేద్దాం. బీరంగూడ కదా, బీరంగూడ అంటే మనకి ఈ బుకింగ్ స్లోగా ఉంటాయి. బీరంగూడలో ఇప్పుడు మళ్ళీ లింగంపల్లి వెళ్ళాలి. చూద్దాం, ఒక 5-10 మినిట్స్ అనేది చూసేసి లింగంపల్లి అనేది వెళ్దాం. అదైతే ఉన్నాయి. ఇప్పటికైతే టైం వచ్చేసి 10 అయింది. 10 కల్లా మనకు వచ్చేసి 1500 అయితే కంప్లీట్ అయింది. ఇంకా మన టార్గెట్ వచ్చేసి ఇంకో 1500 అయితే కావా అనేది చూద్దాం. ఏ టైం కల్లా అయిపోతుందో చూద్దాం. 10 కల్లా మనకు అయిపోయింది. 10 నుంచి మన 3 కల్లా ఇంకో 1500 చేయాలి అని అనుకుంటున్నాం. చూసేద్దాం మరి. 1500 అయిపోతే ఇంకా మేలే, 3 కల్లా అయిపోతే ఓకే. మరి అయితే చూద్దాం. మరి అయితే బుకింగ్స్ అయితే ఆపిండు, అమౌంట్ అయిపోయిందని, 1500 వరకు అయిందని ఆపిండు. లేదా ఈ సైడ్ బుకింగ్స్ లేవు తెలీదు. చూద్దాం. మరి అయితే మనమైతే వెయిట్ చేద్దాం నెక్స్ట్ బుకింగ్ కోసం అనేది. ఓకే, అయితే మళ్ళీ బుకింగ్ పడ్డాకైతే మీకు నేను మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి ఇలాగే. ఓకే, మరి అయితే హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే ఇంకో 2 రైడ్స్ అని టైం వచ్చేసి 12 అవుతుంది. 2 అవర్స్కి 2 రైడ్స్. ప్రజెంట్ వచ్చేసి అమీర్పేట్ కాడ ఉన్నాను. రైడ్స్ అయితే ఏం పర్లేదు. ఇంకా ర్యాపిడో కూడా ఇప్పుడు ఆన్ చేసిన, జస్ట్ చూపిస్తా చూడండి 2 రైడ్స్ అనేది. ఇదిగోండి, ఇప్పటికి వచ్చేసి 126 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 17.9 ఇచ్చింది పర్ లీటర్కి. $2000 అయితే అమౌంట్ అయింది. 2043 రూపాయలు. ఇంకా మన టార్గెట్ వచ్చేసి 950 రూపాయలు కావాలి. 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి, చూపిస్తా. ఇదిగోండి, కిషారెడ్డిపేట నుంచి జూబ్లీ ఎంక్లేవ్ హైటెక్ సిటీ డ్రాపు టెక్ మహేంద్ర కార్ డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 371 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 17 రూపీస్ అయితే కట్ చేసింది. చందానగర్ 18 కిలోమీటర్స్ 343 రూపీస్ యాక్సెప్ట్ చేశాను. ఓకే, అయితే ఈ రైడ్ కూడా కంప్లీట్ అయ్యాక అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. 1 కిలోమీటర్ ఉంది పికప్. ఇది అయిపోయాక మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకి టైం వచ్చేసి 1 అయింది. చందానగర్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు చందానగర్లో అయితే ఉన్నాం కానీ బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు. అమౌంట్ వచ్చేసి 2400 వరకు అయింది. 2386 రూపాయలు అయితే అయ్యింది. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ 146 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. మైలేజ్ వచ్చేసి 17.4 పర్ లీటర్ అనేది ఇచ్చింది మనకి. ఫుల్ ఆన్ చేసిన, ర్యాపిడ్ ఆన్ చేసినా కానీ మనకు బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. 2386 రూపాయలు అయింది ఓన్లీ ఓలాలోనే. ఇదిగోండి, జూబ్లీ ఎంక్లూ హైటెక్ సిటీ ఇది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 16.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 371 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 17 రూపీస్ అయితే కట్ చేసుకాను. మనకు వచ్చేసి 353 రూపీస్ ఇచ్చిండు. 16.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 54 మినిట్స్ టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి జూబ్లీ గార్డెన్స్ నుంచి పికప్ కొండాపూరు డ్రాప్ వచ్చేసి నాగార్జున నగర్ శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ అమీర్పేట్ కార్ డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 180 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 10 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 190 రూపీస్ ఇచ్చిండు. 10.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము.
41 minutes టైం పట్టింది. దీనికి టైం ఎక్కువ పట్టింది కొంచెం. దాని తర్వాత రైడ్ వచ్చేసి పంజాగుట్ట నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి చందానగర్. ఇదే ఇప్పుడు డ్రాప్ చేసింది. ఇంకోటి పడినది 6.3 kilometers 171 rupees. యాక్సెప్ట్ చేద్దాము, అది వెళ్ళిపోయిందండి. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 349 rupees. దాంట్లో నుంచి స్టక్ అయింది. ఓకే, క్యాష్ కలెక్ట్ వచ్చేసి 349 rupees. దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి 8 rupees కట్ చేసుకుండు, జిఎస్టీ వచ్చేసి 17 rupees కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 342 rupees ఇచ్చిండు. 18.1 kilometer ట్రావెల్ చేసాము. 52 minutes అయితే టైం పట్టింది మనకి. ఇప్పటికైతే మొత్తం వచ్చేసి 2376 రూపాయలు వచ్చింది. 2386 rupees అయితే వచ్చింది మనకి. గచ్చిబౌలి అంటే వెళ్ళిపోదాం మనం. 9 kilometers 239 rupees. ఓకే, అయితే ఉంటుంది 2.8 ఉంది. kilometers ఉంది, వెళ్ళిపోదాం. మరి ఇది రైడ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. టైం వచ్చేసి 4 అవుతుంది. డ్యూటీ వచ్చేసి 3కి బంద్ చేసిన. రైడ్స్ వచ్చేసి ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఒకటి ర్యాపిడోలో, ఒకటి ఓలాలో. ఇందాక చందానగర్లో ఉన్నాయి కదా, చందానగర్ నుంచి గచ్చిబౌలి ఒకటి పడింది. గచ్చిబౌలి నుంచి కూకట్పల్లికి ఖాళీగా వచ్చిన. కూకట్పల్లికి వచ్చాక ఉమా మహేశ్వరి అని ఇంకో రైడ్ పడింది, గాజుల రామారం సైడు. కూకట్పల్లి నుంచి మొత్తం చూపిస్తే చూడండి ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఎంత అమౌంట్ అయింది. ఈరోజు డ్యూటీ మనకేం మిగిలింది మొత్తం అనేది కౌంట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఈరోజు అయితే మొత్తం 190 kilometers తిరిగాము. 190 kilometers. మైలేజ్ వచ్చేసి 17.7 ఇచ్చింది పర్ లీటర్కి. ఇదిగోండి, ఆఫీస్పేట్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి గచ్చిబౌలి. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 226 rupees. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 11 rupees కట్ చేసిండు. మనకు వచ్చేసి 238 rupees ఇచ్చిండు. 9.2 kilometers ట్రావెల్ చేసాము. 30 minutes టైం పట్టింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో అడ్డగూడ సెక్యూరిటీ కూకట్పల్లి నుంచి పికప్ 1.4 kilometers పికప్ వెళ్ళాను. డ్రాప్ వచ్చేసి 6.8 kilometers గాజుల రామారం డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 169 rupees. 6.8 kilometers ట్రావెల్ చేసాము. 18 minutes టైం పట్టింది. 24 rupees per kilometer అనే పడింది మనకి ఈ రైడ్లో. ఇప్పుడు టోటల్ అనే కౌంట్ చేసుకుందాం. ఓలాలో వచ్చేసి 2624 రూపాయలు. అంతేనా? ఓకే, ర్యాపిడోలో వచ్చేసి 169 rupees. ఇవన్నీ 2793 రూపాయలు. 2800 అనుకోండి, ఇంకా 7 rupees తక్కువ. 2800 డివైడెడ్ బై 190 వేద్దాం. 190. అదే ఈరోజు చాలా తక్కువ పడింది మనకి. 14 రూపాయలు పర్ కిలోమీటర్ పడింది ఈరోజు. చాలా అంటే చాలా తక్కువ అన్నది. కానీ మైలేజ్ అయితే వచ్చింది బండికి ఈరోజు. 1100 డీజిల్ తాగింది ఈరోజు. మైలేజ్ అయితే బాగానే వచ్చింది ఈరోజు. కిలోమీటర్ తక్కువ పడ్డా కానీ మైలేజ్ బాగా వచ్చింది ఈరోజు. అది కాక నేను గచ్చిబౌలి నుంచి కూకట్పల్లి ఖాళీగా వచ్చిన 10 kilometers. మళ్ళీ గాజుల రామారంలో డ్రాప్ చేసి అక్కడి నుంచి కోంపల్లికి ఖాళీగా వచ్చిన 20 kilometers. 2800 డివైడెడ్ బై 190 కదా, ఒకసారి 170 కౌంట్ చేసుకుందాం. 16 రూపాయలు కిలోమీటర్ పడినది. అవి మనం ఖాళీ తిరిగాం కదా. మామూలుగా అయితే 14 రూపాయలు పర్ కిలోమీటర్ అనేది పడింది. ఇంకా ఈరోజు డీజిల్ ఎంత అయిందో చూపిస్తే చూడండి. 190 డివైడెడ్ బై 17.5 ఏసీ వేసుకున్నా. ఇప్పుడు 1085 రూపాయలు డీజిల్, అంటే 11 లీటర్లు 1100 రూపాయలు డీజిల్ పోయింది. 2800 మైనస్ 1100
ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి మనకి 1700 అనే మనకు మిగిలినాయి. ఇది మరి అయితే ఈరోజు డ్యూటీ. రైడ్స్ వచ్చేసి ఓలాలో 9 రైడ్స్, ర్యాపిడోలో 1 రైడ్, 10 రైడ్స్ కంప్లీట్ చేశాము. డ్యూటీ అవర్స్ వచ్చేసి 3కి బంద్ చేసిన, 6కి లాగిన్ చేశాను. 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 9 అవర్స్ అనేది డ్యూటీ చేసి ఈరోజు 2800 అనేది వచ్చినాయి మనకి. అందులో 1100 డీజిల్ పోగా మనకు వచ్చేసి 1700 అనేవి మనకు మిగిలినాయి. ఇంకా నా ఈరోజు డ్యూటీ అయితే ఇదే. ఇంకా ఇప్పుడు ఏం లాగిన్ చేయను. రేపు చూద్దాం, రేపు కూడా చూద్దాం ఏ టైంకి లాగిన్ చేసేది అనేది. మ్యాక్సిమం ఈరోజు చేసినట్టే 6కి లాగిన్ చేసేస్తాను. ఓకే మరి అయితే ఇంకేం లేవు అబ్బా చెప్పేకి. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, డౌట్ ఉంటే రిప్లై ఇస్తాను. ఓకే మరి అయితే అందరికీ బాయ్. నా వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మంత్ ఎండ్ వీడియో చేస్తా అని చెప్పాను కదా, అది రేపటి వీడియోలో అప్డేట్ ఇస్తాను మీకు. ఎంత వచ్చింది ఈ మంత్ మొత్తం కలిపి ఎంత వచ్చింది, మనకి ఎంత మిగిలింది అనేది రేపటి వీడియోలోనే చెప్తాను. ఈరోజు వీడియోలో ఈరోజు అయిపోయింది కదా, ఈరోజు 30, ఈరోజు డేటు, ఈరోజు అయిపోయింది. రేపటి వీడియోలోనే మీకు అప్డేట్ చేసేస్తాను ఎంత లాభం వచ్చింది అనేది. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, వీడియో అప్లోడ్ చేస్తానే వచ్చేస్తుంది. ఓకే మరి అయితే.